నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యానగర్ లో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. అల్వాల్ సూర్యానగర్ లో కనకయ్య రాజమ్మ అనే ఇద్దరు వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారని సమాచారం రావడంతో ఘటనా స్థలికి చేరుకున్నట్లు తెలిపారు. హత్య జరిగిన తీరును పరిశీలించి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు. వృద్ధ దంపతులపై విచక్షణ రహితంగా దొడ్డు కర్రలతో దాడి చేసి హతమార్చినట్లు గుర్తించామని అన్నారు. దంపతుల హత్యకు ఆర్థిక లావాదేవీల లేదా పాత కక్షల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంట్లో నుండి నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, సీసీ కెమెరాల ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. గతంలో కనకయ్య వాచ్మెన్ గా విధులు నిర్వహించేవాడని, ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లి వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఘటనపై వారి కుటుంబ సభ్యులను సైతం వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. వేరే టైం పెట్టిపోయినామని వేరే టైం ఇలా పెట్టుకోలేరా, గుడిసెలో పెట్టుకోలేరా? ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో అల్వాల్ పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ 100 కాల్ సమాచారం ప్రకారం దాని సారాంశం ఏంటంటే, ఒక ఇద్దరు భార్యాభర్తలు 70 సంవత్సరాలు 65 సంవత్సరాల వయసున్న ఇద్దరు దంపతులు హత్యకు గురైనారని ఆ కాల్ యొక్క సారాంశం. దాంతో ఇమీడియట్గా మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ డిఐ అండ్ అదర్ టీమ్ వచ్చి చూడగా 70 సంవత్సరాల వయసున్న కనకయ్య అనే వ్యక్తి, 60 సంవత్సరాలున్న రాజమ్మ అనే మహిళ, వీళ్ళిద్దరూ కూడా పడుకున్న మంచంలోనే ఒక దుడ్డుకర్రతోటి తలపై మోదబడి చనిపోయి కనిపించినారు. తర్వాత మా క్లూస్ టీము, మా డాగ్ స్క్వాడ్, అదేవిధంగా మా ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ మేడ్చల్ వచ్చి పరిశీలించగా ఆ ఇంట్లో కూడా వాళ్ళ కూతురు చెప్పిన సమాచారం ప్రకారం 1 లక్ష రూపాయల డబ్బులు, కొద్దిగా గోల్డ్, కొద్దిగా సిల్వర్ కూడా మిస్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ హత్య కారణం పాతకక్షలా లేకుంటే ఆర్థిక లావాదేవీలా ఏంటనేది తెలియాల్సి ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఇల్లందు దగ్గర మాణిక్యారం అనే విలేజ్కి చెందిన వారు. వాళ్ళు ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి వాచ్మెన్గా అతను పనిచేస్తూ ఉన్నాడు. ఇటీవలనే ఇంకా ఊరికి వెళ్దామని డిసైడ్ అయ్యి ఊరికి వెళ్ళే లోపుగా ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి కొన్ని క్లూస్ ఉన్నాయి మా దగ్గర. దెన్ వి విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు డీప్ అండ్ వి విల్ ఫైండ్ అవుట్ ద అక్యూజ్డ్. ఎంటర్ ఎగ్జిట్ సంబంధించి ఏమన్నా సీసీ కెమెరాలు లేనట్టుగా తెలుస్తుంది. సీసీ కెమెరాలు వెరిఫై చేస్తాం. ఈ చుట్టుపక్కల దొంగల పని అయి ఉంటుందా, లేకపోతే ఆకతాయిలు గంజాయి బ్యాచ్ ఏమన్నా గంజాయి బ్యాచ్ అనుకోవడం లేదు. ఏదో మోటివ్ ఉందని అనుకుంటున్నాం. వాళ్ళు కొట్టిన చివర్లలో కూడా సాయంత్రం అయితే గంజాయి కొట్టిన విధానం కానీ ఆ గాయాలను బట్టి చూస్తే దీని వెనుక మోటివ్ ఉందని అనిపిస్తా ఉంది. We will verify it. We will let you know soon. Thank you.